ఆక్సిడేషన్ నెంబర్. సింపుల్గా ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఫార్మల్ చార్జ్ ఆన్ an atom ఇన్ ఏ స్పీసీస్. అంటే ఏదైనా స్పీసీస్ ఇస్తే దానిలో ఒక ఫార్మల్ చార్జ్ ఉంటుంది ఆటం మీద, దాన్నే ఆక్సిడేషన్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకుందాం. హెచ్ ఇక్కడ అనేది +1 ఉంటుంది, ఇక్కడ -1, దెన్ ఇక్కడ +1 -1. సో టోటల్ ఆక్సిజన్ మీద ఫార్మల్ చార్జ్ వచ్చేసి -2 ఉంటుంది, ఇక్కడ +1 ఉంటుంది, ఇక్కడ +1 ఉంటుంది. దీన్నే ఆక్సిడేషన్ నెంబర్ అంటారు. సో ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి -2, హైడ్రోజన్ది +1, అండ్ దెన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్కి +1. ఓకే, ఆక్సిడేషన్ నెంబర్ ఎలా వచ్చింది, ఎలా ఫైండ్ చేయాలి, ఇక్కడ +1 ఎందుకు వచ్చింది, -1 ఎందుకు వచ్చింది అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రోనెగటివిటీ బేస్ మీద ఇది వచ్చింది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద అబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఆన్ ఎలక్ట్రాన్. అబిలిటీ ఆఫ్ an atom to attract an electron. అంటే ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది ఏమంటే ఆటమ్, దాన్నే ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫ్లోరిన్ చూస్తున్నాం అనుకోండి, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1s2 2s2 2p5 వస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఒకటి ఫిల్ అవ్వడానికి అంటే టోటల్ ఇది ఫుల్ఫిల్ అవ్వడానికి రిమైనింగ్ ఒక్క ఎలక్ట్రాన్ దొరికితే దీన్ని ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇదే ఫ్లోరిన్ యొక్క ఎబిలిటీ ఎంత అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి జస్ట్ 1 ఎలక్ట్రాన్ కావాలి, కాబట్టి దీనికి హైయెస్ట్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. అందుకే ఫ్లోరిన్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది అని అంటాం. సో ఫ్లోరిన్ హ్యాస్ ద అబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్. సో ఫ్లోరిన్కి ఆ ఎబిలిటీ ఉంది కాబట్టి ఇది ఎలక్ట్రోనెగటివిటీలో హైయెస్ట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే పీరియాడిక్ టేబుల్లో మేము లెఫ్ట్ టు రైట్ వెళ్తే ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మేము టాప్ టు బాటమ్ అంటే టాప్ నుండి బాటమ్కి వెళ్తే ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, లేదంటే నేను కొన్ని చెప్తాను, అది గుర్తుపెట్టుకున్నా కూడా ఓకే. ఎలక్ట్రోనెగటివ్ బేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి ఫ్లోరిన్కి, నెక్స్ట్ ఆక్సిజన్కి, తర్వాత క్లోరిన్ ఈక్వల్స్ టు నైట్రోజన్కి ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయోడిన్, దెన్ సల్ఫర్, దెన్ కార్బన్, అండ్ దెన్ AU, RH, దెన్ ఈక్వల్స్ టు లిథియం, palladium, then equals to AT, and then equals to osmium, then iridium, then platinum, phosphorus, hydrogen, polonium, and then astatine. ఇలా ఓకే. సో ఇది గుర్తుపెట్టుకున్నా. లేదంటే పీరియాడిక్ టేబుల్ లెఫ్ట్ రైట్ ఇంక్రీజ్ అంటే ఏదైనా ఎలిమెంట్ గుర్తుంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇంక్రీజ్ అయి ఉంటుందని కంపేర్ చేసి కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఎలక్ట్రోనెగటివిటీ బేస్ మీద ఇది ఆక్సిడేషన్ నెంబర్ అనేది వేస్తాం. ఒకవేళ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే దాన్ని S1, ఎలక్ట్రోనెగటివిటీ అనేది లెస్ ఉంటాయి, ఎలక్ట్రోనెగటివిటీ మోర్ ఉంటాయి. సో దీని బేస్ మీదే ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ +1 ఎందుకు వచ్చిందంటే దీని ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంది, దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది. వెన్ కంపేర్ టు ఇవి రెండు కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఇక్కడ ఉంది అండ్ దెన్ హైడ్రోజన్ ఇక్కడ ఉంది. సో ఆక్సిజన్కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది, అందుకే ఆక్సిజన్కి -1 అని పెట్టాం. హైడ్రోజన్కి +1, ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంది కాబట్టి. సో ఇలా బేస్డ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. స్ట్రక్చర్ బాగా గుర్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రక్చర్ బాగా గుర్తుంది, దీని బేస్ మీద ఇలా స్ట్రక్చర్ వేసుకొని +1 -1 వేసేస్తే ఈజీగా ఫైండ్ చేస్తాం. కానీ కొన్నిసార్లు స్ట్రక్చర్ అనేది గుర్తుండదు, ఆ సిచ్యువేషన్స్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఫైండ్ చేయొచ్చు. సో ఫార్ములాలో ఆల్కలీ మెటల్స్కి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం ఇవి ఆల్కలీ మెటల్స్. ఇవి వస్తే మేము +1 రాసుకోవాలి. ఒకవేళ ఆల్కలీ అర్త్ మెటల్స్ వస్తే బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియంకి +2. హాలోజెన్స్కి జనరల్ వచ్చేసి -1,
ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడైన్కి. ఓకే, ఇంకా ఏమంటే ఆక్సిజన్కి -2 ఉంటుంది మ్యాక్సిమం. బట్ పెరాక్సైడ్ అంటే ఆక్సిజన్ లింకేజ్ వస్తే అప్పుడు -1 వేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆక్సిజన్ +1 వస్తుంది ఎప్పుడు అంటే ఇలా ఉన్నప్పుడు. అండ్ దెన్ సూపర్ ఆక్సైడ్స్కి వచ్చేసి -1/2. సో ఇలా ఆక్సిజన్కి. అండ్ దెన్ ఏదైనా ఎనీ ఆటమ్ ఇన్ ఎలిమెంటల్ స్టేట్ హ్యాస్ ఆక్సిజన్ నెంబర్ 0 ఎప్పుడంటే Cl2, Br2, ఓకే, Br2, S2, PF4, O2 ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి ఎలిమెంటల్ స్టేట్స్లో ఆక్సిడేషన్ స్టేట్ అనేది 0 ఉంటుంది. సో ఇలా +1 ఆల్కలీ మెటల్స్కి, ఆల్కలీ ఎర్త్ మెటల్స్కి +2, హాలోజన్స్కి -1 అండ్ ఆక్సిజన్కి -2. ఇలా మేము గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఫైండ్ చేయొచ్చు. సో కొన్ని నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, ఇక్కడ చూడండి. సో CH4 స్ట్రక్చర్ బాగా గుర్తుంటుంది మీకు. CH దెన్ H H H. ఇక్కడ +1 -1 +1 -1 +1 -1, ఇక్కడ +1 -1. సో మైనస్. సో తీసుకుంటే 4 వస్తుంది. ఓకే, సింపుల్గా. అంటే లేదు ఈ ఫార్ములా యూజ్ చేసినాం అనుకోండి. ఓకే, దీన్ని X అని రాసుకోవాలి, కార్బన్ని +4 ఉంది. హైడ్రోజన్కి ఆల్కలీ మెటల్స్, హైడ్రోజన్ చెప్పడం మర్చిపోయినా. హైడ్రోజన్ ఎప్పుడు వచ్చినా కూడా 1 తీసుకోవాలి. ఓకే, సో హైడ్రోజన్ 4 ఉన్నాయి కాబట్టి 4 × 1 4. ఏం ఛార్జ్ లేదు కాబట్టి 0. ఓకే, సో ఇలా ఈ ఫార్ములా యూజ్ చేయాలి మేము. ఏ ఆటమ్కి ఆక్సిడేషన్ స్టేట్ అనేది మేము ఫైండ్ చేయాలో దాన్ని Xగా రాసుకొని దాన్ని ఈ ఫార్ములా ప్రకారం యూజ్ చేయాలి. సో హైడ్రోజన్కి 1 కాబట్టి 1, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 ఈక్వల్స్ టు అయిపోయింది. నెక్స్ట్ ఫార్మల్ ఛార్జ్ ఏం లేదు కాబట్టి 0. ఓకే, దెన్ X + 4 = 0. X -4. సో ఆక్సిడేషన్ స్టేట్ అనేది -4 కార్బన్కి. ఇలా కూడా ఫైండ్ చేయొచ్చు. లేదంటే స్ట్రక్చర్ యూస్ చేస్తే అంటే 1 2 3 4 ఇలా -4 కూడా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ C2H6 2x + 6 × 1 = 0. సో 2x = -6. X = 6 2 3. సో X = -3. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ CH3Cl X + 3 హాలోజన్ Cl కాబట్టి -1 = 0. సో X = 3 - 1 2 = 0. X = -2 ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ 2x + 4 × 1 + 2 × -1 ఇంత లేకుండా డైరెక్ట్గా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 అండ్ దెన్ 2 క్లోరిన్స్ మైనస్ కాబట్టి -2. సో ఇక్కడ 4 - 2 తీసుకుంటే 2. దెన్ 2x + 2 = 0. సో x ఇక్కడ తీసుకుంటే -2. 2x = -2. సో 2/2 తీసుకుంటే 2 1 2 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. ఇక్కడ x + 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి -2 వస్తుంది. యాజ్ యూజువల్ క్లోరిన్కి 1 కాబట్టి. సో ఈ 2 - 2 తీసుకుంటే 0. X = 0 వస్తుంది. ఇక్కడ 2x + 2 × 1 చేసుకున్న 2 + 4 - 1 = 0. 2x + 2 - 4 = 0 వస్తుంది. ఇక్కడ 2x - 2 = 0. 2x = 2. X = 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే CH3Cl X + 1 + 3 × -1 = 0. సో X 3 - 1 తీసుకుంటే -2 = 0. సో X = 2. ఇక్కడ Cకి ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ C2Cl6 2x + 6 - 1 = 0. సో 2x - 6 = 0 తీసుకోవచ్చు. X = 6/2 2 1 2 3. సో X = 3 వస్తుంది ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, నెక్స్ట్ CCl4 X + 4 - 1 = 0. X - 4 = 0. X = 4. ఓకే, నెక్స్ట్ అమోనియాకి X + 3 = 0. X = -3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2x + 4 = 0. X = -4/2 2 1 2 2. సో X = -2 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ X + 2 ఇక్కడ ఆక్సిజన్ వచ్చింది. ఆక్సిజన్ వచ్చినప్పుడు ప్లస్ ఆక్సిజన్కి
నార్మల్గా 99% మేము -2 తీసుకోవాలి. ఓకే, సో -2 హైడ్రోజన్ ఉంది కాబట్టి +1. సో -2 + 2 x + 1 = 0. సో దెన్ x -1 వస్తుంది. ఓకే, ఇక్కడ N3Hకి N3 కాబట్టి 3x + 1 = 0, x -1/3. ఇది యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని చెప్పచ్చు. దీన్ని యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటారు. ఓకే, నెక్స్ట్ N2కి నేను చెప్పిన ఇలా ఎలిమెంటల్ స్టేట్లో వచ్చిన ఆక్సిడేషన్ స్టేట్ నార్మల్గా 0 ఉంటుంది. ఎలా ఉంటుంది అది చూద్దాము. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇది x, దెన్ x. సో రెండు ఇలా సేమ్ N2 అంటే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో దీనికి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ N2O. ఇక్కడ చూడండి, 2x ఆక్సిజన్కి 2 అన్నాను నేను. సో -2 = 0, x = 2/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు x = 1 ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ NOకి x -2 = 0, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు x = 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ N2O3, 2x ఆక్సిజన్కి -2 వస్తుంది, +3 -2 = 0, 2x 2 3 6 -6 = 0, 2x = -6 +6 అవుతుంది. సో x = 6/2, 3. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు x 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ NO2, x +2 -2, x -4, సో x = 4 వస్తుంది, +4. N2O5కి చూస్తాం. 2x + 5 -2 = 0. ఓకే, 2x = 2 5 10, -10 వస్తుంది. సో 2x = 10 వస్తుంది, x = 10/2, 2 1 2 5 is = 5. ఓకే, నెక్స్ట్ ఇది H2SO5. ఇక్కడ ఇది మేము స్ట్రక్చర్ చూస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుందంటే S, ఇక్కడ డబల్ బాండ్ O, OH, ఇక్కడ OH ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ OO లింకేజ్ అంటే నేను చెప్పిన పెరాక్సైడ్ ఉంటే -1. సో ఇక్కడ మేము 5 ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న 3 ఆక్సిజన్కి, అంటే ఈ ఆక్సిజన్ ఈ 3 ఆక్సిజన్కి ఆక్సిడేషన్ స్టేట్ తీసుకునేటప్పుడు -2 తీసుకోవాలి యాజ్ యూజువల్. బట్ OO పెరాక్సైడ్ లింకేజ్ ఉంది కాబట్టి ఈ రెండిటికి -1 అనేది తీసుకోవాలి. ఓకే, ఎలా అంటే నేను చూపిస్తాను. హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి 1, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2, ప్లస్ సల్ఫర్కి ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయాలి కాబట్టి ఎక్స్గా తీసుకుంటా, ప్లస్ ఇక్కడ 1 2 3 ఆక్సిజన్ స్టేట్స్కి 3 ఆక్సిజన్స్కి -2 అని తీసుకోవాలి, ప్లస్ ఈ 2 ఆక్సిజన్స్కి -1 అని తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా. సో 2 + x -6 -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ +2 -2, x -6 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు +6 ఇలా. నెక్స్ట్ Cr2O7. సో 2x + 7 ఆక్సిజన్కి -2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఛార్జ్ ఉంది, ఎంత ఉందంటే -2 ఉంది. ఓకే, సో -2, 2x + 7 2 14, సారీ -14, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, ఈజ్ ఈక్వల్స్ టు -2. 2x ఈజ్ ఈక్వల్స్ టు 14 - 2, 2x ఈజ్ ఈక్వల్స్ టు 12, x ఈజ్ ఈక్వల్స్ టు 12/2, 2 1 2 6 12, x ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి 6. N3O-, ఇది నెక్స్ట్ పేపర్లో చూపిస్తాను. N3O-, NO3-, N అంటే x ప్లస్ 3 -2 = -1. ఓకే, 2 3 6 -6 -1, x ఈజ్ ఈక్వల్స్ టు 6 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే,
నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఇవి చూడండి. నేను చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఎందుకంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మేబీ ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఉంటే మీరు ఇక్కడ ఆన్సర్స్ చూసి కూడా మీరు చేసింది కరెక్టా కాదా అని కూడా ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ నార్మల్గా అంటే ఇక్కడ ఇలా సోడియము అండ్ దెన్ లేకుంటే పొటాషియం ఇలా ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయండి అని ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ చూడండి, లిథియం, సోడియం, ఇవన్నీ తెలుసు మాకు, +1 ఉంటుంది, దీనికి +2 ఉంటుంది అని. సో మ్యాక్సిమం ఇస్తే ఆక్సిడేషన్ స్టేట్ అనేది పీ బ్లాక్ ఎలిమెంట్స్లోది ఇస్తారు. ఓకే, సో మీరు బాగా చూసుకోండి ఇవి ఫార్ములా. సో ఇక్కడ సోడియంకి +1, హైడ్రోజన్కి ఆల్రెడీ తెలుసు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2, దీనికి +1 ప్లస్ ఫాస్ఫరస్ X 4 - 2 ఈక్వల్స్ టు 0. సో 1 + 2 + X - 4 2 = 8 ఈక్వల్స్ టు 0. సో ఇది 3 + X - 8 = 0. 8 - 3 అంటే X - 5 = 0. X = 5. ఓకే, నెక్స్ట్ వన్ NAకి 1, NAకి 1, హైడ్రోజన్కి 1, సల్ఫర్కి X, ఆక్సిజన్ 4 ఉన్నాయి, దీనికి -2 = 0. ఫార్మల్ చార్జ్ ఏం లేదు. సో 2 + X - 8 = 0. సో X - 5 = 0. సారీ 6 = 0. ఓకే, సో నెక్స్ట్ దీనికి X = 6 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ 4 ఉన్నాయి, దీనికి 1 వస్తుంది, ప్లస్ 2X + 7 - 2 = 0. 4 + 2X - 14 = 0. 14లో 4 పోతే 10. సో 2X - 10 = 0. 2X = 10. X = 10/2. 2 1 2 5. X = 5. నార్మల్గా ఇక్కడ నెగిటివ్ ఉండి ఈ వాల్యూ అనేది మేము రైట్ సైడ్ తీసుకుంటే అది పాజిటివ్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, అందుకే ఇలా పాజిటివ్గా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ వస్తుంది. సో బేసిక్స్ ఇవి అండ్ దెన్ KMnO4, K2MnO4. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అనుకుంటా, ఎందుకంటే మ్యాక్సిమం దీని గురించి అడుగుతుంటారు. సో పొటాషియంకి తెలుసు మాకు 1, 2 పొటాషియమ్స్ ఉన్నాయి కాబట్టి 2, 1 ప్లస్ ఇది X + 4 - 2 = 0. 2 + X - 8 = 0. 8లో 2 పోతే 6. X - 6 = 0. X = 6. ఓకే, నెక్స్ట్ CaO2. కాల్షియంకి మాకు తెలుసు ఎంత, +2, ఆక్సిజన్కి 2 ఉన్నాయి, X = 0. 2X = -2. X = -2/2. ఓకే, 2 1 2 1. X = -1 వచ్చింది. ఇక్కడ చూడండి, పెరాక్సైడ్ ఉంటే -1 వస్తుందని అన్నాను. సో ఇక్కడ 2 ఆక్సిజన్ లింకేజ్ ఉంటుంది, అందుకే ఇక్కడ అనేది -1 వచ్చింది. ఒకవేళ నార్మల్ ఆక్సిజన్ ఉండింటే -2 వచ్చేది ఆన్సర్. ఒకవేళ సూపర్ ఆక్సైడ్ ఉండింటే -1/2 వచ్చేది. ఇలా వచ్చింటే +1 వచ్చేది ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, నెక్స్ట్ NaBH4. ఇక్కడ NAకి +1 ప్లస్ X, ఇక్కడ తీసుకుంటే మేము +4 - 1 = 0. ఇక్కడ 4 అగండి, X - 4 = 0. 4లో నుంచి 1 పోతే X - 3 = 0 వస్తుంది. X = 3. నెక్స్ట్ H2SO7, దెన్ KAl అల్యూమినియం. ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం, ఇది 2 × 1 + 2 × X + 7 × -2 = 0. -14 ఇక్కడ వస్తే +12, లైక్ 14లో 2 పోతే 12 అవుతుంది, -12 కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ వస్తే +12 అయిపోతుంది. దెన్ ఈ 2 ఈ సైడ్ తీసుకుంటే బై వస్తుంది, ఎందుకంటే 2
ఇంటూ ఉంది కాబట్టి డినామినేటర్లో వచ్చేస్తుంది. సో 2 1 2 6 12. నెక్స్ట్ KAlSO4 ట్వైస్ 12H2O. ఇది చూద్దాం. పొటాషియం ఎంత అండి? +1. ఓకే, ఇక్కడ అల్యూమినియం ఇలా ఇచ్చినప్పుడు చాలా టఫ్గా అవుతుంది, ఎందుకంటే అల్యూమినియం తెలియదు మనకి కాబట్టి. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను. ఎలా అంటే ఇలా ఏమైనా వస్తే మనకి అల్యూమినియం, ఫాస్ఫరస్ ఇలా ఏమైనా వస్తాయి. సో సింపుల్గా దీన్ని తెలుసుకోవాలంటే ఫార్ములా వచ్చేసి గ్రూప్ నంబర్ -10 ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయాలంటే. ఓకే, గ్రూప్ నంబర్ -10 ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకోండి, బోరాను, అల్యూమినియం, గ్యాలియం. ఓకే, ఇది వచ్చేసి 13th గ్రూప్ ఎలిమెంట్స్. బోరాన్, కార్బన్, సిలికాన్, జర్మేనియం. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్. ఓకే, నెక్స్ట్ ఫ్లోరిన్, క్లోరిన్. ఇవి హాలోజన్స్ -1 అని ఆల్రెడీ తెలుసు. బట్ ಇಲ್ಲಿ చూడండి, ఇది 14th గ్రూప్, ఇది 15th గ్రూప్. ఓకే, దెన్ ఇది 16th గ్రూప్. గ్రూప్ -10 చేసేస్తే మాకు ఆక్సిడేషన్ స్టేట్ అని చూస్తుంది. ఇక్కడ అల్యూమినియం ఉంది, మాకు కావాల్సింది ఏంది? అల్యూమినియం. ఓకే, సో అల్యూమినియం గ్రూప్ నెంబర్ వచ్చేసి 13 -10 చేస్తే మాకు 3 వస్తుంది. సో అది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం. ఓకే, సో ఇలా ఏదైనా సిలికాన్ ఇచ్చినాం అనుకోండి, 14 -10 చేసేసరి 4 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, ఇక్కడ సో పొటాషియం +1, అల్యూమినియం +3 ప్లస్ ఇక్కడ 2x ప్లస్ ఇక్కడ చూడండి 4 2 8, ఆక్సిజన్కి 8, ఆక్సిజన్ వచ్చేసి -2 ప్లస్ 12. ఇక్కడ ఎంత? 2 × 1 ప్లస్ -2, ఆక్సిజన్ ఒకటి ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ 2 - 2 0 అయిపోతుంది. ఇది ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోయి సో మాకు 4 ప్లస్ 2x ప్లస్ 12 × 0 = 0 అవుతుంది. ఓకే, సో 4 ప్లస్ 2x - 16 = 0. 16లో నుంచి 4 పోతే 12. సో 2x - 12 = 0. 2x = 12. x = 12/2. 2 1 2 6 x = 6 ఆక్సిడేషన్ స్టేట్. ఇవి ఎందుకు ఆక్సిడేషన్ స్టేట్స్, ఆక్సిడేషన్ నంబర్ ఫైండ్ చేస్తున్నామంటే నెక్స్ట్ వచ్చి కొన్ని రిడాక్స్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే రిడాక్స్ రియాక్షన్లో మేము ఏదైనా ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేస్తేనే కానీ మాకు అనేది రియాక్షన్ ప్రొసీడ్ అవ్వదు. ఈవెన్ సింపుల్ రియాక్షన్ ఇచ్చారనుకోండి, ఆ రియాక్షన్లో ఆక్సిడేషన్ అవుతుందా లేదా రిడక్షన్ అవుతుందా అంటే తెలుసుకోవడానికి మాకు ఫస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. ఆక్సిడేషన్ నెంబర్ తెలిస్తేనే మాకు రిడక్షన్, ఆక్సిడేషన్ అని చెప్తాం. దానికోసము ఇది నేర్చుకోవాలి. ఇంకా కోసం కూడా ఇది నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం కూడా. ఓకే, సో H2S4O6 ఇక్కడ ఎస్ అనేది 4 ఉన్నాయి. నార్మల్గా నేను ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎలిమెంట్ లేకుంటే ఒక ఆటోమిక్ ఆక్సిడేషన్ స్టేట్ లేదా 2 ఇచ్చినాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సల్ఫర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఫాస్ఫరస్ ఉన్నాయి. నార్మల్గా ఒకటి వస్తుంది ఎస్, ఇక్కడ MN. ఓకే, బట్ ఇక్కడ అనేది 4 సల్ఫర్స్ ఉన్నాయి. సో ఇలా ఎగ్జాంపుల్స్ వస్తే చెప్తాను. యాజ్ యూజువల్ ఈ ఫార్ములా ప్రకారంగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ హైడ్రోజన్ అనేది 1, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ 4x ప్లస్ 6, ఆక్సిజన్కి -2 = 0, చార్జ్ అని ఏం లేదు కాబట్టి. సో 2 ప్లస్ 4x -2 6 12 = 0. ఇక్కడ 12 నుంచి 2 పోతే 10 అవుతుంది. 4x - 10 = 0. సో x = 10/4 వస్తుంది. ఓకే, 4/10 అంటే 2 2 4, 2 5 10, 5/2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఏంటిది 5/2 ఉంది కదా అంటే నేను ఆల్రెడీ వేరే చోట కూడా చెప్పినాను. ఎక్కడంటే ఇక్కడ ఇది యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అంటాము అన్నారు. 1/3. ఇక్కడ చూడండి, ఇక్కడ 5/2 ఇలా రాస్తే కూడా ఓకే. బట్ ఒకవేళ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఇలా 5/2 అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఉండదు. సో అలా ఉన్నప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ చెప్పినట్టు స్ట్రక్చర్ వేసి చేయొచ్చు. స్ట్రక్చర్ గుర్తుంటే మీకు. సో 4 సల్ఫర్స్ కాబట్టి 1 2 3 4 OH, ఇక్కడ OH,
డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ, 1 2 3 4 5 6 ఆక్సిజన్స్, 2 హైడ్రోజన్స్, 1 2 3 4 సల్ఫర్స్. ఓకే, నో ప్రతిసారి డబల్ బాండ్ అనేది ఇలా సల్ఫర్ ఆటమ్స్కి ఉంటుంది, లాస్ట్ ఆటమ్స్కి. రిమైనింగ్ ఓహెచ్ ఓహెచ్ ఇలా టర్మినల్స్గా అటాచ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మేము ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ -2 కాబట్టి ఇక్కడ +2 వస్తుంది, ఇక్కడ -2 కాబట్టి +2 వస్తుంది, ఇక్కడ కూడా -2 కాబట్టి +2 వస్తుంది. ఓకే, ఇక్కడ -1 అందుకే ఇక్కడ కూడా +1 వస్తుంది. ఇక్కడ 0 ఛార్జ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0, ఇక్కడ నుంచి ఇక్కడ 0 0, ఇక్కడ కూడా సేమ్ -2కి +2 వస్తుంది, -2 కాబట్టి ఇక్కడ -2 కాబట్టి +2 వస్తుంది, ఇక్కడ +1 వస్తుంది, -1 కాబట్టి. ఓకే, సో ఇదంతా చూసుకుంటే మనకి +2 +2 +1 5 వచ్చింది. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 5. సో ఇలా ఆక్సిడేషన్ స్టేట్స్ ఇక్కడ ఫస్ట్ సల్ఫర్కి 5 అని ఇవ్వచ్చు, సెకండ్కి 0, థర్డ్కి 0, దెన్ లాస్ట్ వన్కి 5 ఆక్సిడేషన్ స్టేట్. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, ఇలా ఇది స్ట్రక్చర్ ఉన్నప్పుడు. ఒకవేళ మీకు స్ట్రక్చర్ గుర్తులేదనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ చేయాలంటే ఇక్కడ చెప్తాను నేను. Fe3Oతో Fe3O4 దీన్ని సింపుల్గా డివైడ్ చేసుకోవాలి. ఎలా అంటే FeO అండ్ దెన్ రిమైనింగ్ Fe2O3 ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, Feని x, ఇది -2 = 0, x = 2. సో ఇక్కడ ఉన్న Feకి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +2, ఇక్కడ +5 వచ్చింది, ఇక్కడ +2, ఇక్కడ 2x + 3 -2. సో 2x = -6, సారీ 2x = +6 వచ్చేస్తుంది. x = 6/2, 2 1 2 3 అంటే ఇక్కడ 2 Feకి కూడా +3 ఛార్జ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది. ఇలా కూడా సింపుల్గా ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ కూడా మీరు డివైడ్ చేయొచ్చు. ఎలా అంటే PO లైక్ ఇది PbO4, ఇది Pb3O4 ఇది. సో PbO తీసుకోవచ్చు, ఇంకొకటి Pb2O3. అప్పుడు Pbకి ఇక్కడ -2 కాబట్టి Pbకి ఇక్కడ +2 వస్తుంది. ఇక్కడ సేమ్ ఇలాగే F ఉంది కాబట్టి ఇక్కడ +3 వస్తుంది. సో ఇక్కడ 3 Pbకి, ఒక Pbకి +2, రిమైనింగ్ 2 Pbకి +3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ H2SO3O2 తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది పర్ ఆక్సైడ్, అందుకే ఇక్కడ అనేది మైనస్ వస్తుంది, -1 వస్తుంది, ఓ లింకేజ్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ 2 + x +3 -2, ఇక్కడ +2 -1. ఆల్రెడీ ఇది నేను స్టార్టింగ్లో చెప్పిన, బట్ స్టిల్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొకసారి చెప్పినాను. ఇలా డివైడ్ చేసి కూడా చేయొచ్చు అని డివైడింగ్లో. ఓకే, సో 2 + x -6 -2 = 0. ఓకే, 6 ఇక్కడ -2 +2, s = 6. లాస్ట్ ఎగ్జాంపుల్ CrO5. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ చూడండి, సింపుల్గా స్టార్టింగ్ లాగా ఈ ఫార్ములా యూజ్ చేస్తే x, ఓకే, +5 - 2 = 0. ఓకే, ఇలా వస్తుంది. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఎంత వస్తుంది, x - 5 × 10 = 0, x = 10 వస్తుంది. ఇంత పెద్ద ఆక్సిడేషన్ స్టేట్ అనేది అస్సలు ఉండదు. ఓకే, సో ఇది కాకుండా నేను డివైడ్ చేసుకుని చేస్తే మేము CrO3 ఒకటి వస్తుంది, O3 ఒకటి వస్తుంది, సారీ O2 ఒకటి వస్తుంది. ఓకే, ఇలా తీసుకుంటే మేము ఇక్కడ CrO3 దెన్ O2, ఇక్కడ x +3 -2, ఇక్కడ ఆక్సిజన్ లింకేజ్ ఉంది. ఓకే, సో +2 -1 వస్తుంది, x -2 3 6 -2 = 0. ఎంత వస్తుంది, x - 8 = 0, x = 8. 8 కూడా అసలు ఉండదు. హైయెస్ట్ అనేది ఇంత పెద్ద ఆక్సిజన్ స్టేట్ అనేది ఉండదు. సో ఇలాంటప్పుడు ఇలా మీరు ఇలా చేస్తే కూడా అర్థమైపోతుంది ఇది రాంగ్ అని. సో ఇలా కూడా రాలేదు కాబట్టి ఇక్కడ సింపుల్గా CrO2 తీసుకోవచ్చు. x +-2 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి +2, ఇది ఓ లింక్వేజ్ లాగా ఉంది, ఇది కూడా ఓ లింక్వేజ్. సో -1 +2 -1. సో ఇక్కడ x -2, ఇది ఎంత వస్తుంది, -2, ఇది -2,
2 2 2 6 minus 6 is equals to 0. సో x is equals to 6. ఇది ఎందుకు వచ్చింది ఓ లింకేజ్ అంటే ఫర్ దీని స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓ ఓ ఓ ఓ ఇది డబల్ బాండ్ ఓ. సో ఇక్కడ ఓ లింకేజ్ ఉంది కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇలా ఉంటుంది. మాకు స్ట్రక్చర్ తెలిసి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ తెలిసి ఉంటే ఈజీగా ఫైండ్ చేయొచ్చు. బట్ స్టిల్ మాకు తెలియకపోతే ఈ ఫార్ములా యూస్ చేయాలి. అది కూడా తెలియకపోతే ఇది డివైడ్ యూస్ చేసి మీరు సింపుల్గా అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆక్సిడేషన్ స్టేట్.